నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తా ఉందనే దానికి ఈ రోజు వంట గ్యాస్ ధరలు పెంచడమే ఒక నిదర్శనం. రోజువారీ కుటుంబాలు వినియోగించుకునే గృహ వినియోగానికి వినియోగించుకునే ధరలని 60 రూపాయలు పెంచడం, వాణిజ్య అవసరాలకి ఉపయోగపడే వాటిని 115 రూపాయలు పెంచడం అంటే ఇప్పుడున్నటువంటి ధరలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక అదనపు భారమైనటువంటిది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇరాన్ లో యుద్ధం జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు ఈ దేశంలో అనవసరమైనటువంటి కష్టాలని తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి కారణమైంది కూడా ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. కనీసం వాటిని వ్యతిరేకించే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. రష్యా లాంటి మనకు చౌకగా ఇంధనం ఇస్తున్నటువంటి వాళ్ళతో కట్ చేసుకుని అమెరికా ఏం చెప్తే దానికి అనుగుణంగా ప్రవర్తించినటువంటి కారణంగానే ఈ దుస్థితి మనకు ఏర్పడింది. చుట్టుపక్కల వాళ్ళతో మంచి పరిస్థితి లేదు. మనం వ్యాపార సంబంధాలను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి, అంతర్జాతీయంగా అననుకూలమైన పరిస్థితులు, దేశంలోనూ అననుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా మాకేమిటి సంబంధం అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి తయారైపోయింది. మహిళల హక్కుల కోసం తిరిగి నినదిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే ఈ పరిస్థితుల్లో మహిళలకి అదనపు కష్టంగా కనీసమైనటువంటి విచక్షణ కూడా కోల్పోయి, అంత కనీసమైన విజ్ఞతను కూడా లేకుండా మహిళలకు ఏమైనా అవసరమైతే ధరలు తగ్గించడానికో లేదా అదనపు సదుపాయాలు కల్పించడానికో ప్రకటన చేయాల్సిన రోజున 60 రూపాయలు అదనంగా ప్రకటించి మహిళల పట్ల తనకున్న మరొక వ్యతిరేకతను మరొకసారి నిదర్శనం చేసుకునింది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం. ఈ మోడీ ప్రభుత్వ చర్యల్ని కనీసం వ్యతిరేకించే లేని దుస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉన్న నేపథ్యంలో ఈ రోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేసినటువంటి భారాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునిస్తా ఉంది. తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మహిళా లోకానికి, అదే మాదిరి యావత్ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.